కమ్మనైనా బ్రతుకు పాట పాడుకొందును నీలో యేసయ్యా. కంటి పాప ఇంటి దీపం నిండు వెలుగు నీవే కదయ్యా. కరుణా తరంగము తాకేను హృదయము కనురెప్ప పాటులో మారేను జీవితం. కరుణా తరంగము తాకేను హృదయము కనురెప్ప పాటులో మారేను జీవితం. నాలో నీవు నీలో నేను ఉండాలని నీ యందే పరవశించాలని నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా. నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా. నిజమే తండ్రి, నాలో నీవు నీలో నేను ఉండాలని ప్రతిరోజు కూడా తండ్రి నిన్ను మర్చిపోకుండా నిన్ను ధ్యానించుకుంటూ నాలో స్థిరపరిచిన దేవా నీకే వందనాలు స్తోత్రాలయ్యా. మరి యొక్క రోజులకు మనం వచ్చి ఉన్నాము. ప్రతిరోజు కూడా మనం ఒక వచనం చూసుకుంటున్నాము. దేవుని వాగ్దానముగా ఈరోజు వాగ్దానం దేవుడు మనకేమిచ్చాడు. 53వ కీర్తన 5వ వచనంలోకి వెళ్ళిపోదాం రండి. అందరు బైబిల్ తీయండి. భయకారణము లేని చోట వారు భయభ్రాంతులైరి. దావీదు మహారాజు చెప్తున్నాడు, భయకారణము లేని చోట భయక్రాంతులైపోయారట. నన్ను ముట్టడి వేయి వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. ఎవరైతే నిన్ను భయపెట్టాలనుకున్నారో, ఎవరైతే నిన్ను బాధ పెట్టాలనుకున్నారో, ఎవరైతే నిన్ను నెట్టివేయాలనుకున్నారో, ఎవరిని చూసి నువ్వు భయపడుతున్నావో వారే భయపడతారంట. వారే భయపడే విధంగా నిన్ను చూసి ఆయన చేస్తారంట దేవుడు. దావీదు మహారాజు యొక్క కీర్తనలో చెప్పిన మాట 53వ అధ్యాయం 5వ వచనంలో, నన్ను ముట్టడి వేయి వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. నన్ను చంపాలనుకున్నారు, నా ఎముకలు విరిచేయాలనుకున్నారు, నన్ను చంపాలని చూస్తున్నారు. అలాంటి వాళ్ళ ఎముకలని దేవుడు విరిచేశాడని చెప్తున్నాడు. తర్వాత దేవుడు వారిని ఉపేక్షించని కనుక నీవు వారిని సిగ్గుపరిచితివి. దేవుడు వారిని ఉపేక్షించని కనుక నీవు వారిని సిగ్గుపరచితివి. దేవుని దృష్టిలో వారున్నారు, దేవుని దృష్టిలో నీవున్నావు. నీకు అపాయం చేయగల వాళ్ళు ఎవరైనా కానీ వారే అపాయంలో పడతారంట. నిన్నెవరైతే భయపెట్టాలని వస్తారో వారే భయంలో పడిపోతారంట. నిన్నెవరైతే చెదరగొట్టి చంపేయాలని వస్తారో వారి ఎముకలే విరిగిపోతాయట. ఇది